మన మంచిర్యాల మరియు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు ఒక 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పత్తి అనేది ప్రధాన పంటగా సాగు చేస్తున్న సందర్భం. ముఖ్యంగా ఈ పత్తి పంటలో ప్రస్తుత తరుణంలో గులాబీ రంగు పురుగు అనేది రైతుకు ఒక కొరకరాని కొయ్యగా పరిణమిస్తున్నది. దీని నివారణ గనక ఒక సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించకపోతే ఈ గులాబీ రంగు పురుగు నివారణ అనేది అసాధ్యం. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా 4 అంచెలలో ఈ యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పంట లేని కాలంలో చూసుకున్నట్లయితే మనకు వేసవి దుక్కులు చేసుకోవడం ద్వారా ఈ పురుగు యొక్క కోశస్థ దశలు ఏవైతే ఈ భూమి లోపల ఉంటాయో అవి బయటికి బహిర్గతమై ఎండ వేడికి చనిపోవడం, లేదంటే పక్షులకు ఆహారంగా మారి వాటి యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్ల దగ్గర చూసుకున్నట్లయితే పత్తి తీసిన తర్వాత అంటే జిన్నింగ్ చేయబడిన తర్వాత పత్తి విత్తనాలను మనం ఎక్కువ కాలం నిల్వ చేయకుండా వాటిని నాశనం చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రెండవ విధానం చూసుకున్నట్లయితే మనకు పంట విత్తుకోవడానికి ముందు అంటే మనం ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి అనేది విధిగా చేపట్టుకోవాలి పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి. అలాగే తక్కువ కాల పరిమితి కలిగినటువంటి బీటీ పత్తి రకాలను మనం ఎంచుకున్నట్లయితే ఈ పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనం సమర్థవంతంగా నిర్మూలించి పురుగు ఉధృతిని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే పంట చుట్టూ కూడా మనం నాన్ బీటీ పత్తి విత్తనాలను ఒక 4 నుంచి 5 వరుసల్లో విత్తుకోవాలని చెప్తా ఉన్నాం. కానీ ప్రస్తుతం ఈ బీటీ నాన్ బీటీ పత్తి విత్తనాలు రెండు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వాటిని మనం సమపాలలో కనుక విత్తనం విత్తుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని మనం అదుపులో ఉంచుకోవచ్చు. మూడో పద్ధతి చూసుకున్నట్లయితే మనకు పంట కాలంలో ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది మనకు 45 రోజుల నుంచి అంటే విత్తనం విత్తుకున్న 45 రోజుల నుంచి మనకు కనబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పంట విత్తుకున్న 45 రోజులకు ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 8 చొప్పున పెట్టుకొని పురుగు ఉధృతిని గమనించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా మనకు పంట చేలల్లో ఉండేటువంటి మగ పురుగులన్నీ కూడా ఆకర్షితమై లింగాకర్షక బుట్టల్లో పడిపోవడం ద్వారా ఆడపురుగుకి మగ పురుగు దొరకక సంపర్కం జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పురుగు ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ లింగాకర్షక బుట్టల్లో పడేటువంటి పురుగుల సంఖ్యను బట్టి అంటే మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకున్న తర్వాత ప్రతి 3 రోజులకు గనక రోజుకు 8 పురుగుల చొప్పున 24 పురుగులను కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు మన చేనులో ఆర్థిక నష్టపరిమితి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉందని గుర్తించి దానికి తగిన రసాయనిక మందులను పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని మనం తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే మనకు పంట పూత సమయంలో పూమొగ దశలో ఈ మన వేప నూనె అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి రసాయనాన్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు యొక్క గుడ్లని సమర్థవంతంగా నివారించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. ఏవైతే పత్తి మూలను మనం కంప్లీట్గా నాశనం చేసేసి లేదంటే పశువులను గొర్రెలను తోలి వాటిని మేపడం ద్వారా పురుగు ఉధృతిని జీవిత చక్రాన్ని మనం అదుపు చేయగలుగుతాం.